హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వైటీపీ ఇన్విటేషన్స్ నేను పెట్టుకున్నాను ఒక గ్రూప్. ఆ 10 మంది కోసమే పెట్టుకున్నాను. నాతో కలిపి 11 మంది ఉన్నారు ఆ గ్రూప్ లో. ఏదైనా అప్డేట్ వస్తే, ఏదైనా కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అక్కడ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ గ్రూప్స్ లో మనం పెట్టకూడదు. అక్కడ అసలు విక్టరీ విత్ యాష్లోకి రాలేనటువంటి వాళ్ళు ఉంటారు. అసలు సిస్టమ్ మీదే నమ్మకం లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో వీళ్ళు టైం పాస్ కి పెడుతున్నారులే, ఇది జరుగుతా ఉంటుంది అంతే, ₹1 కూడా పనికి రాదనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇన్ని రకాల మనుషులు ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ మనము కొన్ని ఇన్ఫర్మేషన్స్ ని పోస్ట్ చేయకూడదు. వాటన్నిటిని కూడా మీ పర్సనల్ మై సర్కిల్లో ఎంతమందికి మీరు మీలాంటి వాళ్ళకి, మీలాంటి మేధస్సుకి, మీలాంటి ఆలోచనలకి, మీలాంటి వ్యక్తిత్వానికి కరెక్ట్ గా ఉంటారో అలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అవకాశం ఇవ్వండి. లర్నింగ్ చేయడం కోసం, ట్రైనింగ్ చేయడం కోసం, లైఫ్ లో ఎదగడం కోసం, వాళ్ళ కలల్ని నెరవేర్చుకోవడం కోసం, ఎవరైతే కలలు కంటూ ఒక అవకాశం కోసం మార్కెట్లో ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వ్యక్తుల్ని మీ జీవిత కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు 25 సంవత్సరాలు అనుకుందాం. 25 సంవత్సరాల మీ యంగ్ వయసులో, యంగ్స్టర్ గా, యువకుడుగా ఉన్న మీ వయసులో 25 మంది స్నేహితుల్ని మీరు పొందలేరా? మీకు స్నేహితులు ఉండరా? 25 మంది ఈ 25 సంవత్సరాల్లో 25 ఇయర్స్ లో 25 మెంబర్స్ ఫ్రెండ్స్ మీకు ఉండలేరా? ఆ వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ 25 మంది మిత్రులలో ఫౌండర్లు ఉండొచ్చు, అఫిలియేట్స్ ఉండొచ్చు, లేదా ప్రజలే కావచ్చు, అన్నోన్, మనకు సంబంధం లేకున్న వాళ్ళు, మన వ్యవస్థలకి సంబంధం లేకున్నటువంటి వాళ్ళు, ఎవరైనా సరే వారికి ఒక్కొక్కరితో 10 మంది సెలెక్ట్ చేసుకోండి. 25 మందిలో 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క టైంలో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, ఒక రోజులోనే 10 మంది కంప్లీట్ కావాలా, టైమింగ్స్ పెట్టుకోండి. ఒక్కొక్కరితో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడండి. వాళ్ళ ఫ్రీ టైం చూసి ఫోన్ చేసి, కాల్ చేసి వాళ్ళ టైం తీసుకోండి. ఆ 10 నిమిషాల టైం చాలా వర్తబుల్. ఆ 10 మందికి కూడా 10 నిమిషాలు ఒక్కొక్కరికి విడివిడిగా, ఒక దగ్గర కలపొద్దండి, విడివిడిగా మాట్లాడండి. చెప్పండి, మావి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ కంపెనీ మాది. ప్రపంచానికి అంతటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ని మా కంపెనీ ఒక 2 నెలల్లో ఇవ్వబోతోంది. అంతకు ముందే మనందరం కూడా కస్టమర్స్ అందరూ రావడానికి ఒక ప్లాట్ఫామ్ ని, ఒక వేదికను తయారు చేసింది. అది victorywithash.com వెబ్సైట్. ఇందులో లింక్ మీకు కావాలి అంటే ఆన్లైన్ లో దొరకదు. మేమే, మాలాంటి వాళ్ళే, ఆల్రెడీ ముందుగా ఉన్న వాళ్లే, మాకే ఇట్లాంటి లింకులు మా వద్దే ఉంటాయి. మా లింక్ ద్వారా మీరు లోపలికి రావచ్చు అని చెప్పి, ఆ లింక్ ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి పంపించాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లారిటీగా, క్లియర్ గా చూపించండి. ఇలాగా పంపిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. నా కాంటాక్ట్, నా పేరు మీ వాట్సాప్ లో ఉండాలి. మీ కాంటాక్ట్, మీ నంబర్, మీ పేరు నా దాంట్లో ఉండాలి, ఫీడింగ్ అయి ఉండాలి. వాట్సాప్ లో హాయ్ అని ఒక మెసేజ్ పెట్టుకోండి, కాంటాక్ట్ అవుతారు. మీ టైం ఇవ్వండి అంటారు, టైం ఇస్తాడు. అతని దగ్గరికి వెళ్లి అతని మొబైల్ ఓపెన్ చేయించి, అతని దగ్గర ఉన్నటువంటి ఆ జీమెయిల్ ఏదైతే ఉందో, అతను ఫౌండర్ అయితే ఫౌండర్కి ఇచ్చినటువంటి మెయిల్ చూపించమని చెప్పండి. అఫిలియేట్ అయితే అఫిలియేట్కి ఇచ్చినటువంటి మెయిల్ చూపించమని చెప్పండి. అలాగా ఓపెన్ చేసి చూసి చెక్ చేసుకుని చూడమని చెప్పండి. ఆ మెయిల్ కు ఎప్పటిదాకా వచ్చాయి నోటిఫికేషన్స్? 2020 సంవత్సరంలో వచ్చి ఆగిపోయాయా? 2022 సంవత్సరంలో వచ్చి ఆగిపోయాయా? 2024 సంవత్సరంలో వచ్చి ఆగిపోయాయా? లేదా ఈ నవంబర్ 13 వరకు కూడా అప్డేట్ లో ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. మీ మెయిల్ నుంచి ఆ మెయిల్ కి ఒకసారి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి. వాళ్ళ అకౌంట్ లో, వాళ్ళ జీమెయిల్ అకౌంట్ లో, యువర్ అకౌంట్ ఈస్ అవుట్ ఆఫ్ స్టోరేజ్, మీ 15 జీబీలు కంప్లీట్ అయ్యాయి, మీకు ఇక్కడ స్పేస్ లేదు, ఏదైనా మెయిల్ నోటిఫికేషన్స్ వస్తే మీ మెయిల్ కు రావు అని వాడు అక్కడ మనకు బాగా పెద్దగా ఇచ్చింటాడు. అలాంటప్పుడు వాళ్ళ మెయిల్లో ఉన్నటువంటి ఫోటోస్ లేదా లార్జ్ వీడియోస్, వాటన్నిటిని కూడా క్లియర్ చేయించండి. వాళ్ళకి అవసరం లేదు అన్నటువంటి వీడియోస్, పెద్ద ఫైల్స్ ఉంటాయి, ఒక 10 జీబీ వరకు క్లీన్ చేసేయండి. తర్వాత ఒకసారి మీరు మెయిల్ చేయండి, అతనికి మెయిల్ వస్తుంది. అతని నుంచి మీకు ఒక మెయిల్ పంపించమని చెప్పండి. అప్పుడు ఆ మెయిల్ యాక్టివేట్ అవుతుంది. మీరు ఎవరికైతే లింక్ పంపిస్తారో ఆ వ్యక్తి యొక్క జీమెయిల్ యాక్టివేట్ అవుతుంది. ఇది ప్రాసెస్ అండి. అసలు ఊరికే లింక్ ఇవ్వడం కాదండి, ఏదో ఇచ్చేసినట్టు, ఏదో అదేమంటారు, చింతపిత్తలు ఇచ్చినట్టు అది చెప్తే అసలు బాధ అవుతుందండి. అలా చూస్తున్నారు లింక్ ని.
ఒక లింక్ రిజిస్ట్రేషన్ పంపిస్తే ఆ రిజిస్ట్రేషన్ కాలేదంట, ఇంకొక లింక్ పంపించాలంట. ఏమనుకుంటున్నారు లింక్ అంటే? అసలు ఒక లింక్ విలువ ఎంతో తెలుసా? వెల కట్టలేనిది అంత విలువ ఒక్క లింక్ విలువ. ఆ వాల్యూ తెలిసే షివరిష్ వస్తుందండి. అది తెలియకనే చాలా మంది ఏది పడితే అది ఒక మల్టీ లెవెల్ నెట్వర్క్ మార్కెటింగ్ లాగా చేస్తున్నారు. ప్రోగ్రామ్ మొత్తం మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా చేస్తున్నారు. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. చాలా మంది మనసులో అది ఉంది, ఇది అదేనేమో అనుకుంటున్నారు. పొరపాటు పడినట్టే. గుర్తుపెట్టుకోండి, ఇది బిజినెస్ కాదు. విక్టరీ విత్ యాష్ బిజినెస్ కాదు, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. మనం ఎలాంటి క్వాలిటీతో ఉండాలి అంత క్వాంటిటీ పర్సన్స్ మాత్రమే తీసుకునే ఒక ప్లాట్ఫామ్ ఇది. ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్ ని కలిసి ఉమ్మడిగా సాధించుకునే ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. అటువంటి ప్లాట్ఫామ్ లో మనందరం కూడా కలిసి వస్తున్నామండి. దయచేసి ఫ్రెండ్స్, నెగటివ్ మోడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి కూడా మీరు వినొద్దండి, అవసరం లేదు. హ్యాపీగా సంతోషంగా యాక్టివ్గా ఉన్న పీపుల్ తోటి మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. మనం చెప్పాం, ఒక మెయిల్ చెక్ చేసుకోండి, వాట్సాప్ లో కూడా చెక్ చేసుకోండి. ఎవరికైతే లింక్ పంపిస్తున్నామో అటువంటి వ్యక్తుల నుంచి ఆ లింక్ పంపించడం చెక్ చేసుకోండి. అది ఓకే అయ్యాక అప్పుడు అతనికి నేను లింక్ పంపిస్తే మీ వాట్సాప్ లో ఇలా లింక్ రావడం జరుగుతుంది. నా పేరు, నా మొబైల్ నంబర్ గానీ నా పేరు గానీ మీ దాంట్లో లేకపోతే అక్కడ మీకు బ్లూ కలర్ లింక్ కనిపించదు, ఇన్విటేషన్ లింక్ కనిపించదు, అక్కడ బ్లాక్ మోడ్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినా కూడా పని చేయదని చెప్పేసి మీరు బాగా క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అతను ఎప్పుడైతే మీ పేరు, మీ మొబైల్ నంబర్ కి మీ పేరుని యాడ్ చేసుకుంటాడో, మీ నేమ్ కాంటాక్ట్ ఫీడ్ గా పెట్టుకుంటాడో, ఇమ్మీడియట్ గా స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో అక్కడ బ్లాక్ లో ఉన్నటువంటి మోడ్ లో ఉన్నటువంటి లింక్ ని బ్లూ కలర్ లో చూపిస్తుంది. అప్పుడే అతను అది క్లిక్ చేస్తే victoryWithAsh.com వెబ్సైట్ లో జాయినింగ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని చెప్పగలగాలి ప్రతి ఒక్క విక్టరీ విత్ యాష్ వెరిఫైడ్ మెంబర్. లింక్ ఇచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి మాట్లాడాలి, చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదండి, డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు. గుర్తుపెట్టుకోండి, సిస్టంలో ఉండండి. మీరు ఆటోమేటిక్ డబ్బు మీ వెంట పరిగెత్తుకుని వస్తుంది. సిస్టంలో ఉండండి. రేపు పొద్దున మీకు సిస్టమ్ మీకు యూస్ఫుల్. సిస్టంలో ఉంటే మీరు ఎంతకన్నా ఎదుగుతారు. అంటే జాయిన్ అప్లికేషన్ ఫామ్ రాగలుగుతుంది క్లిక్ చేసిన వెంటనే. రైట్, అప్పుడు అతనికి ఇంటర్నెట్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్పండి మొబైల్లో. రైట్, కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోండి, నీట్ గా చెక్ చేసుకొని ఆ నీట్ గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొత్తం అన్ని కూడా పేర్లు క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేసిన తర్వాత ఆధార్ కార్డులో ఏమైతే ఉంటాయో అలాగా టైప్ చేయమని చెప్పండి. ఆధార్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ టి నాగరాజు అని ఉందనుకోండి, టీ అని ఫస్ట్ నేమ్ పెట్టించండి. సెకండ్ నేమ్ సెలెక్ట్ చేసుకునే లోపు టీ దగ్గర రెడ్ మార్క్ చూపిస్తుంది, అంటే ఇది సింగిల్ లెటర్ తీసుకోదు, 2 లెటర్స్ ఉంటే మాత్రమే తీసుకుంటుంది అని. అలాంటప్పుడు వాళ్ళ ఇనిషియల్ ఏదో ఒకటి, వాళ్ళ ఇనిషియల్ ఏదుంటే అది అక్కడ పెట్టుకోమని చెప్పండి. లేదంటే అబ్రివేషన్ అలా కాకపోతే టీ పక్కలో ఒక స్పేస్ ఇస్తే చాలు, అది 2 లెటర్స్ కింద కౌంట్ చేసుకుని మనకి లాస్ట్ నేమ్ కి పంపిస్తుంది. లాస్ట్ నేమ్ లో నాగరాజు అని ఫీడ్ చేయొచ్చు. అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో చేయండి, స్మాల్ లెటర్స్ లో చేయండి. ఇట్స్ అప్లికేషన్, ఇంటర్నేషనల్ అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి.